లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుందంటే 10 నుంచి 14 అని రేవంత్ రెడ్డి అనడం. మంత్రులు తప్పకుండా మేము 15 వరకు తెచ్చుకుంటామని ఇట్లా ఒకరి మాట్లాడుతున్నారు. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ రెండు మార్గాలు. ఒకటి, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 9 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో బంపర్ మెజార్టీ సాధించింది. 8 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో హైదరాబాదును మినాయించి ఆదిలాబాదులో కేవలం ఒకటి అంటే 3వ స్థానం, మిగిలిన 6 లోక్సభ నియోజకవర్గాలలో 2వ స్థానంలో ఉన్నది. ఇప్పుడు ఈ 17 లోక్సభ నియోజకవర్గాల్లో హైదరాబాదును మినాయిస్తే మిగిలిన 16 లోక్సభ నియోజకవర్గాలలో మెజారిటీని లేదా నంబర్ ఆఫ్ లోక్సభ సీట్లను ఎక్కువ గెయిన్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నది. అందుకే ఈ మధ్య మనం ఈ విచారణలు రకరకాల అంశాలు ఎక్కువ ఫ్రంట్ పేజీలో రావడం, టీవీలలో ఎక్కువ రావడంతో జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో జరిగిన మార్పులను అంత గమనించలేదు. ఉదాహరణకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అక్కడ కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంలో ఉన్నది. బీజేపీకి ఎక్కువ ఎమ్మెల్యేలు వచ్చినాయి, ఆ తర్వాత బీఆర్ఎస్కి వచ్చినాయి, ఒక్కటి మాత్రమే కాంగ్రెస్. అక్కడ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇన్ఫ్లుయెన్స్ చూపించగలిగిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినరు. ఉమ్మడి ఆదిలాబాద్కు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో కూడా మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలు ఆదిలాబాదు ఆ తర్వాత నిజామాబాద్ ఈ 2 జిల్లాల్లో పెద్ద సంఖ్యలో 2వ శ్రేణి నాయకులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం. ఇప్పుడు ఆదిలాబాద్లో విఠల్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇంద్రకరణ్ రెడ్డి కూడా కాంగ్రెస్లోకి వస్తున్నట్లు సంకేతాలు ఉన్నాయి. తర్వాత మరికొంతమంది మహేశ్వర్ రెడ్డి బీజేపీలో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడో రావాలనుకున్నారు, కానీ ఆయన మళ్ళీ ఇంకో సింధీ అంశాన్ని తెరపైకి తీసుకొని వచ్చి ఇంకో రకమైన గందరగోళం జరిగింది. కానీ పూర్వపు కాంగ్రెస్ నాయకులంతా వచ్చిండ్రు. ఇక వరంగల్ జిల్లాలో ఇప్పుడు అక్కడ కార్పొరేషను, మున్సిపాలిటీలు దాదాపుగా కాంగ్రెస్ కైవసం అయినాయి. జనగామ లేకపోతే కనుక స్టేషన్ గన్పూరు మిగతా కొన్ని నియోజకవర్గాలు నాయకుల వలసలు ఎక్కువగా వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ వైపు. కడియం శ్రీహరి అందులో జాయిన్ అవ్వడం, తర్వాత మరికొంతమంది నాయకులు కూడా జాయిన్ అయ్యారు. అక్కడ ఆరూరు రమేష్ బీజేపీకి వెళ్ళడం, ఆ మేరకు బీఆర్ఎస్కు నష్టం జరగడం, ఓట్ల చీలిక రావడం, వరంగల్లో తాము గెలుస్తామనే భావన వీరికి ఉండడం. మహబూబ్నగర్ ఉంది. మహబూబ్నగర్లో డీకే అరుణ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. వంశీచంద్ర రెడ్డి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు. జితేందర్ రెడ్డిని, స్వర్ణ సుధాకర్ రెడ్డి లాంటి వారిని మాజీ ఎమ్మెల్యే వారు అమర్చింత ఆత్మకూరు వారిని పార్టీలోకి జాయిన్ చేసుకున్నారు. అంటే ఇన్ఫ్లుయెన్స్ కలిగించే వారిని, ఓటర్లను తమవైపు తిప్పుకునే వారిని చేర్చుకుంటున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వాస్తవానికి మొత్తం కాంగ్రెసే స్వింగ్ ఉంది. అక్కడ ఖమ్మంలో కాంగ్రెస్ హవానే ఎక్కువ ఉన్నది, కాబట్టి అక్కడ ఇబ్బంది ఏమీ లేదు. ఈ 9 లోక్సభ నియోజకవర్గాలలో మెజారిటీ పెంచుకోవాలి. 8 లోక్సభ నియోజకవర్గాలు 2వ స్థానంలో ఉన్నది కాబట్టి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ మొదటి స్థానానికి రావాలి. ఇది వారి వ్యూహం. ఈ వ్యూహాన్ని అనుసరించే వీలైనంత ఎక్కువగా చేరికలను అవకాశం ఇస్తున్నారు. అందుకే రంజిత్ రెడ్డి విషయంలో, చేవేళ్ల విషయంలో మునుపు అనుకున్న ప్రణాళిక ఒకటి, మారిన ఈక్వేషన్ల ప్రకారము మరొక నాయకుడు వస్తే గనక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి వెళ్ళి పట్నం మహేందర్ రెడ్డి రావడం, రంజిత్ రెడ్డి రావడం, వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వాళ్ళు. కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వారిని పార్టీలో జాయిన్ చేసుకోవడం వలన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ పర్ఫార్మెన్స్ ఉన్నది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో. ఇప్పుడు ఆ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయడం. ఇట్లా శాసనసభ ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వారు, శాసనసభ ఎన్నికలై ఇప్పుడు లోక్సభ ఎన్నికల సందర్భంలో పార్టీలోకి చేరుతున్నవారు ఎవరైతే గెలవడానికి అవకాశం ఉన్నదో వారిని తీసుకుంటున్నారు. పార్టీలోకి తీసుకున్న అందరికీ పదవులు ఇవ్వడం లేదు, అంటే టికెట్లు ఇవ్వడం లేదు. లోక్సభ వారి బలాన్ని, వారి ఇన్ఫ్లుయెన్స్ను వాడుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే ఈ రూరల్ తెలంగాణలో ప్రధానంగా ఉన్న మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, భువనగిరి లోక్సభ నియోజకవర్గాల పరిధిలో నాగర్ కర్నూలు ఈ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది. కాబట్టి ఇక్కడ వారి విజయానికి డోకాలేదనే భావన వారికి ఉన్నది. మిగిలిన ఏవైతున్నాయో అక్కడ విపరీతమైన చేరికలను ప్రోత్సహిస్తున్నారు. ఈ చేరికల ప్రోత్సాహం వలన కాంగ్రెస్ పార్టీ ఈ ద్విముఖ వ్యూహంతో వెళ్ళడం వలన తాము అనుకున్న స్థానాలు గెలుస్తామని భావిస్తున్నది.
ఈ టికెట్ల కేటాయింపులో తప్పులు చేయడంలో లేదా జాప్యం చేయడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని వాళ్ళు అనుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు. ఇప్పుడు ఈ వరంగల్ కడియం కావ్య అని లేదా శ్రీహరి అని గందరగోళం ఉన్నది. అందులో ఈ 4 స్థానాలపైన ఇంకా స్పష్టత రావాల్సి ఉన్నది. ఈ నియోజకవర్గాలపైన అక్కడ గెలుపు ఓటములు ఏమిటని అంచనా వేసుకొని ముందుకెళ్లే అవకాశం కనబడుతున్నది. అసెంబ్లీ ఎన్నికల కంటే మరింత పక్కా వ్యూహంతోనే వెళ్ళే ఆలోచన కాంగ్రెస్ పార్టీలో ఉన్నది.